డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సెక్రటేరియట్ ప్రాంగణంలోని బాహుబలి గేటు ముందు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఇక ఇప్పటికే విగ్రహం ఏర్పాటు పనులు సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణకు ఢిల్లీ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. సెక్రటేరియట్ బాహుబలి గేటు ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ సెక్రటేరియట్ ఏదైతే బాహుబలి గేట్ ఉందో ఆ గేటుకు ఎదురుగా కొనసాగుతున్నటువంటి పనుల దగ్గర ఉన్నాము. ఒకసారి చూస్తే ఎందుకంటే టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, తర్వాత ఆ విగ్రహానికి సంబంధించి ఎక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో అక్కడ ఎట్లా ఉండాలి అనే దానికి సంబంధించిన అంశం పైన అధికారులు దగ్గరుండి ఇక్కడ ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించారు. తర్వాత మంత్రులు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి పర్యవేక్షించారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అధికారులు కూడా ఆ పనులకు సంబంధించి చాలా స్పీడప్ చేయాలని చెప్పేసి ఎక్కడ ఎట్లా ఉండాలి, సో ఏదేది ఏ ప్లేస్లో పెట్టాలి అనే దానిపైన అధికారులు దగ్గరుండి ఆ పనులను పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే డిసెంబర్ 9నే ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ అంటే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు రోజు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్వహించింది. హైదరాబాద్లో ఏదైతే ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా 7, 8, 9 ఈ 3 రోజుల పాటు కూడా ఈ సెక్రటేరియట్, తర్వాత నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసింది. అందులో భాగంగానే అధికారులందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక 9 రోజున చివరి రోజు 9 రోజు పెద్ద ఎత్తున ఇక్కడ సెక్రటేరియట్లో పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి ఈ మహిళా శక్తి ప్రతినిధులను దాదాపు 1000 మందికి తగ్గకుండా మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించే విధంగా, అంటే దాదాపు 1,00,000కు పైగా మహిళా శక్తి ప్రతినిధులు అందరూ కూడా ఇవి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు ఇక్కడ పిలవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఏదైతే ఈ ముందుగా మెయిన్ ఎంట్రన్స్ ఉందో ఈ మెయిన్ ఎంట్రన్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే దీన్ని క్లోజ్ చేశారు. సౌత్ గేట్ వైపు నుంచి, తర్వాత నార్త్ గేట్ వైపు నుంచి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రాకపోకలు సాగుతున్నాయి. అయితే నార్త్ గేట్ పక్కనే ఉన్నటువంటి గేట్లో మరొకటి మెయిన్ ఎంట్రన్స్ పక్కన మరో గేట్ కూడా ఓపెన్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇందులో మధ్యలో ఒక రోడ్డు కూడా ప్రత్యేకంగా ఇటు నార్త్ వైపు నుంచి ఇటు సౌత్ వైపు నుంచి 2 వైపుల నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్గా తెలంగాణ తల్లి విగ్రహం వరకు వెళ్ళే విధంగా ఇక్కడ రోడ్డు కూడా ప్రత్యేకంగా రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. సో మొత్తానికి డిసెంబర్ 9 రోజు తెలంగాణ సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఈ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి సంబరాలను పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇక్కడ దానికి సంబంధించి డిసెంబర్ 9 లోపు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ రోజు రెడీగా ఉండే విధంగా ఇక్కడ పనులు అయితే చాలా స్పీడప్గా చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సైదులతో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.